హలో అండి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గోంగూర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఈరోజు నేను నా స్టైల్లో గోంగూర చికెన్ను ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. తాజా గోంగూర ఆకుల్ని తీసుకొని అందులో ఇసుక లేకుండా 3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేయండి. ఆ తర్వాత 4-5 గ్రీన్ చిల్లీస్ని కూడా వేయండి. 2 టొమాటోస్ని తీసుకొని కట్ చేసి వేయండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేయండి. ఇందులో 1/2 గ్లాస్ వాటర్ను పోసి కాసేపు మరిగించండి. వాటర్ అంతా మరిగిన తర్వాత మనం తాజాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని తీసి ఇందులో యాడ్ చేయండి. ఇందులో యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి గోంగూర థిక్ అవుతుంది. ఈ గోంగూరని అడుగంటకుండా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అలాగే 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక బాండీని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి వేయండి. అలాగే గ్రీన్ చిల్లీని కూడా వేయండి. అలాగే 2 టొమాటోస్ని తీసుకొని కట్ చేసుకొని వేయండి. ఈ మొత్తాన్ని మిక్స్ చేసి 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేయండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసి 5 మినిట్స్ వరకు అలాగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. ఈ మొత్తాన్ని 10 మినిట్స్ వరకు కుక్ చేయండి. కుక్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అలాగే 2 టేబుల్ స్పూన్ కారంను యాడ్ చేసి మిక్స్ చేయండి. కొన్ని నోరూరించే గోంగూర వంటకాలలో ఈ గోంగూర చికెన్ ఒకటి. గోంగూర చికెన్ చేసేటప్పుడు గోంగూరని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ఇంకొంచెం కుక్ అవ్వడానికి 1/2 గ్లాస్ వాటర్ను యాడ్ చేయండి. ఈ వాటర్లో ఈ చికెన్ మొత్తం బాగా మగ్గిన తర్వాత మనం పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇంకొక 5 మినిట్స్ అలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో నోరూరించే ఈ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, గోంగూర వెరైటీస్లో ఈ గోంగూర చికెన్ని మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూరను ఆంధ్ర మాత, పుంటికూర ఇలా ఏ పేరుతో పిలిచినా గోంగూర వంటకాలను మాత్రం లొట్టలేసుకుంటూ తినాల్సిందే. అంతటి రుచికరమైన ఈ గోంగూర చికెన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.